ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు. స్వామివారు ఒకరోజు అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు అనే విషయం మీద మహా అద్భుతంగా చెప్పారు. అది ఎలా జరిగిందంటే, స్వామివారు వచ్చే సమయానికి 4-5 సంవత్సరములుగా మోపాడు రిజర్వాయర్లోని నీళ్ల క్రింద ఆయకట్టు భూములకు సరిపోవడం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆ మోపాడు చెరువు క్రింద ఆయకట్టు భూములలోనే మాకు వెలిగండ్ల గ్రామం వద్ద మాగాణి భూమి ఉంది. నీరు అందుకపోవడంతో ఆ 4-5 సంవత్సరములు వరి పంట దెబ్బతిన్నది. పెట్టుబడి నష్టపోవటమే కాక పంట సరిగ్గా ఖర్చులకు చేతికి రాక కూలీ రేట్లు పెరిగి చాలా నష్టపడ్డాము ఆర్థికంగా. ఇక ఆ భూముల పండవనే భయంతో చాలామంది రైతులు తమ తమ భూముల్ని వచ్చిన ధరకు తెగనమ్ముకొని టౌన్లకు వెళ్ళిపోయారు. చౌకగా మాగాణి భూమి వస్తుందనే ఆశతో కొనే దళారులు మరీ తగ్గించి ధర అడగటం మొదలుపెట్టారు. మేము ఆర్థికంగా నష్టపోయినా ఆ తగ్గు ధరలకు పొలం అమ్మదలచలేదు. అందాక వస్తున్న నష్టాలతో ఆర్థికపరమైన ఒత్తిడిని లోనయ్యాము. ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలు, బరువులు, ఆర్థిక ఒత్తిడుల కోసం ఆగవు. కుటుంబ బాధ్యత మోసే వ్యక్తులకు త్యాగాలు ఒక్కటే ఆభరణాలుగా మిగిలిన ఆ త్యాగాలు భగవంతుడి దృష్టిలో జమ పడవలసిందే తప్ప బంధువర్గంలో గుర్తింపు, కనీస కృతజ్ఞత ఉండవు. పైపెచ్చు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మరి కాస్త పొడిచి బాధిస్తామన్న మనస్తత్వమే హెచ్చుగా ఉంటుంది. ఈ ఒత్తిడులన్నిటి మధ్య మా దంపతులకు ఈ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, ఆయన మా వైపు చూచే చూపులలో జాలువారే కరుణ, ఆ స్వామి పాదాలు ఒక్కటే స్వంతన ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసమును. అప్పుడే మా పిల్లలు 3 చదువులలోకి వచ్చారు. ఒక తరం బాధ్యతలు నిర్వహించిన వెంటనే మా స్వంత బిడ్డల బాధ్యతలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు ఊపిరి సలపనివ్వడం లేదు. అయితే అన్ని బాధలు మా ఇద్దరి మనసులలో మ్రెంగటం మొదటి నుండి అలవర్చుకున్నాం కనుక బయటి వారెవ్వరికీ మా బాధలు తెలియవు. మా చిరునవ్వు తప్ప ఎప్పటిలాగే సాగే మా అతిథి మర్యాదలు, ఆనవాయితీ కార్యక్రమాలు తప్ప ఇతరులకు, బంధువులకు, చివరకు ఇంట్లోని ఇతర సభ్యులకు కూడా మా ఆవేదన, మా బాధ, మానసిక దిగులు తెలియవు కాక తెలియనివ్వం. ఈ పరిస్థితులలో స్వామివారు రావటము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాకు అందించిన సద్గురువుగా ఆయన ఇక్కడికి రావటము జరిగిపోయాయి. చాలామార్లు స్వామివారు అన్నారు నాతో, శ్రీవారితో మీకు ఏవైనా బాధలుంటే చెప్పండి, మీరు నాకు ఆశ్రయము, తపస్సుకు సహకారము అందిస్తున్న కనుక మీ బాధలు నేను తీరుస్తాను అంటూ నేనేదో చెప్పబోయేలోగా శ్రీవారు స్వామివారితో, స్వామి, మా గృహస్థులకు ఎన్నో బాధలుంటాయి, అలాగే సంతోషాలు ఉంటాయి. మా బాధలు మేము అనుభవించి తీరాలి, తప్పదు. కానీ మా కోసం మీ తపస్సు నష్టపరుచుకోవటం నాకు ఇష్టం లేదు అని స్వామివారు మెప్పుదలగా తల పంకించేవారు. నేను మాత్రం శ్రీవారితో, అదేమిటి, స్వామివారు స్వయంగా అడుగుతున్నారు కదా, మన ఆర్థిక ఇబ్బందులు వారికి చెబుదాం, ఆయన ఏ మహిమో చేసి ఈ పరిస్థితులు చక్కదిద్దుతారేమో, మన అమ్మాయి పెళ్ళి కూడా మనం నిర్వహించవలసిన బాధ్యతలో ఒకటి ఉన్నాం కదా, చాలా ఖర్చు అవుతుంది, మగపిల్లల్ని జీవితంలో సెటిల్ చేయాలి, చాలా డబ్బు అవసరమవుతుంది. అలాంటప్పుడు స్వామివారు ఏ మహిమో చూపి అపార ధన రాశి సృష్టిస్తారేమో, అడిగితే ఏం పోతుంది అన్నాను. చెప్పొద్దు. స్త్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకు భయము, కొద్దిపాటు ప్రలోభము నాలో ఆ ఆలోచనలు రేకెత్తించాయి. శ్రీవారు చాలా కోప్పడ్డారు. వద్దు, ఆ ప్రలోభాలు వద్దు ప్రభావతి, స్వామివారి నుండి గారడీలు, మహిమలు మనం కోరలేదు, ఆలోచించలేదు, అందుకోసం ఆయన్ని ఆహ్వానించలేదు, ఆయన గారు అందుకోసం రాలేదు. మనం నమ్ముకున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు. ఆయనకు తెలియవా మన అవసరాలు? ఎప్పుడు మనకు ఏది అవసరమో అది దైవం ఇస్తాడు. స్వామివారిని అడుగకు.
స్వామివారికి మన ఈ ఇబ్బందులు చెప్పి వారి మనసు కలతపడేలా చేసి తప్పో ఒప్పో భంగం చేసిన పాపానికి ఒడికట్టకు. మన హృదయంలో మనకు ఏదో మేలు చేయాలి అన్న ఒక భావన చాలు మనం 10 తరాలు తరించిపోవటానికి అన్నారు. శ్రీవారి మాటలకు తాత్కాలికంగా నేను సరే సరే అంటున్నానే కానీ నాలో లోపల మాత్రం మా అమ్మాయి పెళ్ళికి ముందు జాగ్రత్త పడకపోతే ఎలాగా అన్న ఆందోళన నన్ను వేధిస్తూనే ఉన్నది. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మా అత్తగారు నేను కూర్చొని ఉండగా స్వామివారు మరలా ఎంతో వాత్సల్యంతో నన్ను అడిగారు, అమ్మా, నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, ఏం కావాలో చెప్పు అని నీదేదో చెప్పబోయేలోగా శ్రీవారు నన్ను గట్టిగా కోప్పడ్డారు. ప్రభావతి, అవసరమేమి, మాట్లాడకు, అవి నేను చిన్నబుచ్చుకున్నాను. స్వామివారు వెంటనే శ్రీవారితో, అమ్మను అట్లా కోప్పడకండి శ్రీధర్రావు గారు, ఆమె పిచ్చి తల్లి, మనసులో ఏ కల్మషము ఉండదు. మీరు ఆమెను వారించి బిడ్డతో మనసులోని మాట చెప్పుకోకుండా ఎందుకు చేస్తారు అన్నారు. మరలా నీ సందేహం ఏమిటో చెప్పమ్మా అన్నారు. నా వైపు తిరిగి నేను సందేహిస్తూనే, మా ఆర్థిక ఒత్తిడి గురించి కాక నాయనా, చాలా పెద్ద పనులకు చాలా డబ్బు అవసరమవుతుంది. మా బోటి గృహస్థులకు మాకు కాదనుకోండి, అలా ఎవరైనా డబ్బు ఇబ్బందులలో ఉండి బాధ్యతలు ఉండి డబ్బు అదే ధనం కోరితే తప్ప, దైవాన్ని కోరితే తప్ప అన్నాను. స్వామివారు వెన్నెల త్రుళ్ళి పడినట్లు నవ్వారు. తర్వాత నీకు నీ సందేహ నివృత్తి చేస్తాను తల్లి అన్నారు. వెంటనే ఆయన అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయారు. అమ్మా, బాగా విను, గృహస్థులకు ఉదయం లేచి రాత్రి వరకు జీవితాంతము డబ్బుతో అవసరమే. వారి వారి బాధ్యతలను అనుసరించి డబ్బు అవసరాలుంటాయి. అయితే అవసరం వేరు, ప్రలోభాలు వేరు, అవసరాలు వేరు, అత్యాశలు వేరు. చూడు తల్లి, నీ ఇంటి ఆవరణలో నందనవనంలా నీవు పెంచిన మందారాలు, పారిజాతాలు, మల్లెలు, మరెన్నో రకాల పూల చెట్లు, ఇటువైపు వాయువ్యమూలగా తరాలుగా ఉన్న అశ్వత్థ వృక్షం, దానిపైన కొమ్మకు రెమ్మకు కూర్చొని వాళ్ళ మహర్షుల కిలకిలరా వాళ్ళతో ఉదయం సాయంత్రం వీణుల విందు చేస్తున్న ఎన్నో రకాల పక్షులు, నిర్మలమైన గాలి, వెలుతురు, పాడి, చిక్కని కమ్మని పాలు, నెయ్యి, అతిథులు, అవి ఇదంతా నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాలలోని మహాద్భుత భాగాలు కాదా? పూలేమిటి, పక్షులేమిటి, ఐశ్వర్యమేమిటి అనుకుంటున్నారా వేర్రి తల్లి? అసలే అదృష్టాలంటే ఏమిటి అర్థం చెప్పు అన్నారు ఆగి నన్ను. ధనం, ధాన్యం, పాడి, పంట, పిల్లలు వగైరా నాయనా అన్నాను నా పరిమితిలోని జ్ఞానంతో. వగైరా అంటే ఏమిటమ్మా? ఆ వగైరాకు అర్థమేమిటో ఆలోచించావా ఎప్పుడైనా అన్నారు మళ్ళీ. నాకు అర్థం కాలేదు, తెలియలేదు. ఆ వగైరా అర్థం నాకు నిజంగా తెలియదు. నేను చెబుతాను విని తల్లి. అష్టైశ్వర్యాలు అనగానే కార్లు, బంగళాలు, నగలు, డబ్బు, హోదా, పదవి అని ఎవరికి వారు చెప్పుకుంటారు అర్థాలు. కానీ నిజానికి నిజమైన ఐశ్వర్యం ఏమిటో నీకు తెలుసా అమ్మా? భగవంతుడి కరుణ. ఈ సర్వ సృష్టిని క్షణమాత్రంలో సృష్టించి క్షణంలో రక్షించి క్షణంలో లయింపచేయగల ఆ దైవం కరుణ కిరణం ఒకటి ఉంటే ఆ వ్యక్తి లేని ఐశ్వర్యం అంటూ ఏమీ లేదిక. రాక్షసులు తపస్సులు చేస్తారు ఎందుకు? త్రిలోక విజయం, అతి భోగలాలస కోసం తపస్సు చేసిన మరుక్షణం దైవం కరుణ వలన అవన్నీ వస్తాయి వాళ్ళకి. తపస్సు, దైవ నామోచ్చరణ అసాధారణ కష్టాలతో కూడుకున్నవి కనుక అందుకు మెచ్చి దైవం సర్వం ఇస్తాడు వాళ్ళకి. కానీ తమ అధర్మ వర్తనంతో వాళ్ళే అన్నీ పోగొట్టుకుంటారు చివరకు. మనుషులు అంతే. దేవుణ్ణి పూజించటం అంటే ఏదో ఒక కోరిక తీర్చుకోవడం కోసం, డబ్బు కోసం, పదవి కోసం, నగల కోసం, కార్ల కోసం, అప్పులు తీర్చుకోవడం కోసం, అధిక డబ్బు పాత్ర వేయడం కోసం 100కి 1,000కి ఒక్కరే నిష్కామంగా దైవాన్ని పూజిస్తారు. వారికే ముక్తి.
వారి కష్టైశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి, కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి ముక్తినే కోరుకుంటారు. వాళ్ళు ముక్త సంగులు, యోగులు, అవధూతలు, మహాభక్త శిఖామణులు వారిని బాధిస్తే ఎలాంటి వారికైనా దైవం చేతిలో చావు దెబ్బ తప్పదు. ఇక మీ బోటి గృహస్థులకు ఆర్థిక బాధలు సహాయం. కానీ ఒకటి ఆలోచించు తల్లి, మంచి తల్లిదండ్రులకు జన్మించడం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా? ఆ తల్లిదండ్రుల ద్వారా మంత్రోపదేశం పొందగలగటం మహా ఐశ్వర్యం కాదా? ఆ మనం విడువక జపించడం మహా ఐశ్వర్యం కాదా? నిన్ను అర్థం చేసుకుని నీ మనసును తెలుసుకుని తన పరిపూర్ణ ప్రేమను నీకు పంపించే మంచి వ్యక్తి భర్తగా దొరకడం నీకు లభించిన మహాద్వైశ్వర్యం కాదా? ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణము కలిగిన బిడ్డలు నీకు ఇచ్చిన మహాసంపద కాదా? అతిథి అభ్యాగతులతో కళకళలాడే గృహము, అతిథికి అన్నం పెట్టాలన్న సదాలోచన మహా ఐశ్వర్యం కాదా? దైవం పాదాల చెంత ఉండి ఆ దైవాన్ని ఎల్లప్పుడూ దర్శించుకునే అవకాశం కలిగి ఉండటం ఐశ్వర్యం కాదా? డబ్బు ఒక్కటే ఐశ్వర్యమా? డబ్బు పైవాటిలో దేనిని నీకు కొనివ్వగలదు? ఎంత వెల పోస్తే నీకు అవన్నీ లభ్యం అవుతాయి? కోటీశ్వరుడుంటాడు, కార్లు, బంగళాలు, 100 మాగదులు అందరూ ఉంటారు. అతడికి షుగరో మరేదో జబ్బు ఉంటుంది. మజ్జిగ రసం తప్ప మరేమీ తిననివ్వదు దైవం. రోజు 4-5 ఇంజెక్షన్లు పొడిపించుకోవాలి. మరో లక్షలాధికారి ఉంటాడు. ఎక్కడికి ఎప్పుడు మానసిక అతడికి క్లేశం. ఆ భార్య మూలుగుతూ ఉంటుంది. అన్నిటికీ నౌకర్ల మీద ఆధారపడాలి, ఇతరుల మీద ఆధారపడాలి. శరీర సుఖానికి కూడా తొంగతబాటుగా ఎక్కడికో పరిగెత్తాలి. అదే ఐశ్వర్యమో ఆలోచించు. మరో కోటీశ్వరుడు ఉంటాడు. అతడికి లోటు ఉండదు. ఒక కుంటి పెళ్ళో 7 వ్యసనపరుడైన కొడుకో ఉంటాడు. ఇక ఆ మనిషి మరుక్షణం అనుభవించే మానసిక నరకమే డబ్బు తీరుస్తుందా? మరో లక్షలాధికారి ఉంటాడు. అతడి భార్య ఇతడి మాట వినదు, లెక్క పెట్టదు. ఇక ఇంటి పట్టున ఉండదు. పిల్లలు, ప్రేమ, ఆప్యాయతలు, మమకారాలు ఆ ఇంటిలో మచ్చుకు కూడా కనపడవు. ఎవరికి వారే యమునా తీరే. ఆ ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు అంటావా? వీరు ఎంత డబ్బుతో మనశ్శాంతిని, దైవ కరుణను కొనగలరు? ఏ డబ్బు వీరిని జీవితాలను సరిదిద్దగలదు? ఇక మీ వంటికి ఎందరో గృహస్థుల ఇళ్లల్లో కొందరు తాగుబోతులు, కొందరు ధన పిచాచులు, కొందరు అవిటి బిడ్డలు, కొందరు పిచ్చి రకాలు, కొందరు నిర్దయులు, కొందరు దైవమన్నది వ్యాపారంగా భావించేవారు, ఎప్పుడూ తగువులాడుతూ ఉండేవారు, కొందరు విధవలు, కొందరు భర్తో భార్యో బాధ్యత లేనివారు, కొందరు లాటరీలు, జూదము, పేకాట లాంటి వ్యసనపరులు, దొంగతనాలు చేసే రకాలు. వీరిలో ఎవరికా సమస్య డబ్బుతో తీరుతాయి? డబ్బు ఒక్కటే ఐశ్వర్యం కాదు తల్లి. దైవాన్ని డబ్బు ఇమ్మని కోరడం అంత పిచ్చి పని మరొకటి లేదు. నువ్వే ఉన్నావు. నీకు డబ్బు కావాలంటావా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. అయితే నీ భర్తను త్యాగం చేస్తావో, నీ బిడ్డలను త్యాగం చెయ్యగలవో, నీ దైవం ఇచ్చిన పరిస్థితులను త్యాగం చెయ్యగలవో, డబ్బుకు బదులుగా నీవు నీ సంపదలలో ఏ త్యాగం చేయగలవో చెప్పు. ఈ క్షణాన నీవు కోరిన డబ్బు కురిపిస్తాను. స్వామివారు వాక్కు ఆగింది. అందాక అది స్వామివారి నోటి వెంట వస్తున్న మాటలలా అనిపించలేదు. నాకు శ్రీవారికి కొండ గుహల్లో నుంచి ఎవరో గట్టిగా చెబుతూ ఉంటే ప్రతి ధ్వని వచ్చేలా ఉన్న ఏకోలా అనిపించింది. స్వామివారి మాటలాగేసరికి ఆ చెవులు ఆ ప్రతిధ్వని నుండి సర్దుకొని మామూలు లోకానికి వచ్చాయి. ఆయన చెప్పిన ప్రతి అక్షరం అక్షరం సమ్మెటపోటులా హృదయానికి తగిలింది. నా కళ్ళకు మనసుకు ఆవరించుకున్న చీకటి తెర డబ్బు అవసరాలు, డబ్బు అవసరాలు అన్న ప్రలోభపూరిత ఆందోళన పూరిత తెర తొలగిపోయాయి. వద్దు నాయనా, వద్దు.
నాకే డబ్బు వద్దు. నేను నాకు దైవం ప్రసాదించిన ఈ సంపదలలో ఏ ఒక్కటి వదులుకోను. ఆర్థిక బాధలు ఉంటే ఉండనివ్వండి. నేను ఇప్పుడు కలతపడను, వాటిని గురించి ఆలోచించను. ఇక ఎప్పుడు నాయనా వద్దు నేనేమీ అడగను అని మనసులో అనుకున్నాను. ఆందోళనగా, ఎందుచేతంటే డబ్బు జీవిత అవసరం నిజమే, కానీ డబ్బే సర్వస్వం, డబ్బే ఐశ్వర్యం కాదు కదా. అది స్వామివారు మనసుకు నాటుకునేలా వివరించారు చాలు. మరలా స్వామివారు అన్నారు, అమ్మా, నాస్తిక వాదాలు ఎందరు చెప్పినా దైవం నిత్య సత్యం. జన్మాంతరాల వాసనలు నిజమే. ఈ జన్మలోని కర్మలు అనుభవించక తప్పదు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. ఎవరికి పరిపూర్ణ సుఖము, ఎవరికి పరిపూర్ణ కష్టము ఉండదు. బోర్లా పడిందోగాడే పసి పాప పక్క నవ్వుతుంది, మనల్నందరినీ నవ్విస్తుంది. తర్వాత తానే పాకడంలో ఏ ముక్కో కాలో కొట్టుకొని ఏడుస్తుంది. తనకు బాధ కలుగుతుంది. అంత చిన్న పసిబిడ్డకు ఆనందము, దుఃఖము, వెలుగు, చీకటిలా సమానంగా ఇస్తున్నాడు దైవం. మరి పెద్దలకు, గృహస్థులకి, సంసార వాసనలు ఉన్న వాళ్ళకి సుఖాలు, కష్టాలు సమంగా పంచి ఇవ్వడా? సమంగా అనుభవించనక్కర్లేదా? దేవుడు పీడించి కోరికలు తీర్చుకోవాలనుకోవటం, డబ్బు రావాలనుకోవటం, కష్టాలు వచ్చాయనో అవి తీరలేదనో దేవుణ్ణి దూషించటం తెలివి తక్కువ కాదా తల్లి? శిష్యుడి మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి శిష్యుణ్ణి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా కోటి చేసేలా దీవిస్తూ మార్గం నిర్దేశించేవాడే నిజమైన సద్గురువు. ఉపదేశించిన మంత్రానికి, ఉపదేశం తీసుకున్న వ్యక్తికి ఆ మంత్రం పూర్తి చేసగలిగే గురువుకు కూడా ఆ పాత్ర దానం గాక సద్గతి లభిస్తుంది. ఇక దేవుడంటే, దైవభక్తి అంటే ఏమిటనుకున్నావు తల్లి? దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం అంటూ ఏ యుగంలోనూ లేదు, ఉండబోదు. దైవ నామోచ్చారణతో జన్మాంతరాల పాపాలు, ఈ జన్మ కర్మ బంధాలు ప్రక్షాళన అయి తీరుతాయి. భక్తుడు ఏం కోరుతాడో అంటే డబ్బు, కష్టాలు తీర్చటము, ఎదుటివారు పాడు కావాలనో ఇట్లా కోరికలు తీర్చేవాడు దేవుడు కానే కాడు. భక్తులకు ఏది శ్రేయస్కరమో, ఏ క్షణంలో తన రక్షణ అవసరమో అది ప్రసాదించే దివ్య శక్తే భగవంతుడు. అవి ఆయనే చూచుకుంటాడు. నీవు చేయవలసినదల్లా విడువకుండా ఆయన పాదాలు మనస వాచ కర్మణ నమ్మి పట్టుకొని శరణాగతి పొందడమే. దైవ పూజ నియమంగా చేస్తే అవసరమైన సంపదలు ఆయనే సమకూరుస్తాడు అవసరమైనప్పుడు. మరి దైవాన్ని నిజంగా నమ్మితే, అహోరాత్రులు జపిస్తే అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు ఒకటేమిటి సర్వం ఇస్తాడు. అయితే అవి ఆబాగా తాము మాత్రమే అనుభవించి అష్టసిద్ధులతో ఇతరులను బాధిస్తే వాళ్ళు రాక్షసులవుతారు. అవి పరోపకారానికి ఉపయోగిస్తే, తమ అవసరాల మేరకు వాడుకుంటే, ధర్మ మార్గాన నడిస్తే గృహస్థులవుతారు. తామేది కోరిక ప్రపంచ శ్రేయస్సుకు అవి వినియోగిస్తే వారు మహాత్ములు, యోగులు, ముక్త సంగులు అవుతారు. పూర్వం యక్ష, గంధర్వులు వగైరాలందరూ ఇట్లా అష్టసిద్ధులు పొందిన వారే. అవే పురాణాలు చెప్పాయి. హఠాత్తుగా స్వామివారు తన మాటలు ఆపి పసి పిల్లవాడిలా పక్కపక్క నవ్వారు. శ్రోతలం మేము ముగ్గురం త్రుళ్ళిపడ్డాము. అమృత ఋషిలో ఒక వెన్నెల వెలుగులో, ఒక మహాద్భుత వెలుగులో తేలియాడుచున్నట్లు మేము మామూలు ప్రపంచానికి వచ్చాము. పసి పిల్లవాడిలా త్రుళ్ళి నవ్వుతూ ఉన్న స్వామివారి నవ్వుతో నవ్వుకొని మరలా స్వామివారు అన్నారు, నీవు నన్ను డబ్బు కావాలి అన్నావు నాయనా అని అడగాలనుకున్నావు కదమ్మా. ఇంత చెప్పాను చూచావా? గృహస్థుల సందేహాల కోసం ఎంత సమయం వెచ్చించాల్సి వచ్చిందో మేము. అయితే మీరు జ్ఞానం తెచ్చుకోవాలి నా ద్వారా, అంచేత చెప్పాను. నీ మనసు కుదుట పడిందా అమ్మా అన్నారు. శ్రీవారు చాలా సంతోషించారు. స్వామి, మీరు చక్కగా చెప్పారు స్వామి, నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి అన్నారు. కుదుట పడింది నాయనా.
ఇక ఎప్పుడు దైవాన్ని ఏది కావాలని కోరును. మంత్రం మాత్రం జపిస్తాను అన్నాను. మనస్ఫూర్తిగా మాట ఇస్తూ కోరికతో చేసే దేవీ పూజలు, మోసం చేస్తూ ఇతరులను మభ్యపెడుతూ చేసే దేవీ పూజలు గారడీలు బెడిసి కొడతాయి తల్లి. దేవీ పూజ చేస్తే తల్లి నెత్తి ముట్టింది అంటారు, కానీ తల్లి కానీ తండ్రి కానీ దైవం కానీ నిజమైన భక్తునికి ఏనాడు నెత్తిన ముట్టరు. అనవసర కామనలు మోసం దైవం క్షమించదు, అంతే. అది అసలు రహస్యం. సరే అమ్మా, ఈ పూట బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టమ్మా అన్నారు. స్వామివారు అంతలోనే అరటిపళ్ళు పాలు తెచ్చిచ్చాను. తృప్తిగా తిని స్వామివారు తనకై కేటాయించిన ఇంట్లో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.